కానీ మీకు గుర్తుందా సార్ యాక్చువల్‌గా మీ మొట్టమొదటి సర్జరీ? లేదా మీరు మొట్టమొదటిసారి నైఫ్ పట్టుకుని బ్లడ్ చూసిన సందర్భం గుర్తుందా మీకు? యెస్, గుర్తుంది. ఎంబీబీఎస్ అప్పుడు మాకు ఫ్లెబాటమీ అంటారన్నమాట. అంటే వెయిన్‌ని కట్ చేసి వెయిన్ కట్ డౌన్ అంటారు. ముఖ్యంగా షాక్ స్టేట్‌లో ఫ్లూయిడ్స్ ర్యాపిడ్‌గా ఇవ్వాలంటే వెయిన్ కట్ డౌన్ చేయాలన్నమాట. సో కాలి వెయిన్. అప్పుడు మేము స్కాల్పెల్ పట్టుకొని స్కిన్ ఇన్సిషన్ చేసి ఆ క్యాన్యులా పెట్టడానికి వెయిన్ కట్ డౌన్ చేసి వీ పుట్ ది క్యాన్యులా అనమాట. ర్యాపిడ్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ ది ఫ్లూయిడ్స్ కోసం. సో అట్లా నైఫ్ ఫస్ట్ టైం ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ హౌస్ సర్జెన్సీలో పట్టుకోవడం అనేది అయింది. తర్వాత కార్డియాలజీ అంటే బేసిక్గా మనకి నాన్ సర్జికల్ క్లియరెన్స్ ఆఫ్ ది బ్లాక్స్, బేసిక్గా పర్క్యూటేన్స్ ఇంటర్వెన్షన్స్ అనమాట. అంటే కెథెటర్స్ నీడిల్స్ ద్వారా మనం డివైజెస్ని పంపించి తద్వారా మనకి బ్లాక్స్ని క్లియర్ చేయటం, తర్వాత లీక్స్ని రిపేర్ చేయటం, ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఆ విధంగా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అనేది ఇవాల్వ్ అయ్యి దాంట్లో వీఆర్ ప్రాక్టీసింగ్ నౌ.